సౌలు ఎలా ఉన్నాడు, సౌలు హైట్ ఎంత, భుజాలు మొదలుకొని తల ఎంత ఎత్తుంది. ఇజ్రాయిల్లో అటువంటి సౌందర్యవంతుడు లేనే లేడు. ఇది బైబిల్ చెప్తుంది అంతే. కానీ ఇజ్రాయిలందరికీ తెలుసా? ఇజ్రాయిలందరికీ ఇంత సౌందర్యవంతుడు సౌలు అని తెలుసా? బైబిల్లో చెప్తుంది సౌందర్యవంతుడు అని. కానీ ఆ చెప్పే టైంలో ఈ సౌలు అనే అందగాడు సౌందర్యవంతుడు, ఇజ్రాయిల్లో అటువంటి అందగాడు లేడు. అటువంటి వాడు ఇంత అందగాడు అన్న విషయము ఇజ్రాయిలందరికీ తెలుసా? ఫస్ట్ క్వశ్చన్ అండి. అసలు ఆ సౌలు అన్నటువంటి వ్యక్తి అందరిలో సౌందర్యవంతుడు అని బయటికి తీసుకొచ్చింది ఎవరు? సౌందర్యవంతుడు అని ఇజ్రాయిలందరికీ తెలియజేసింది ఎవరు? నువ్వెంత అందంగా ఉన్నా, నీకెంత చదువు ఉన్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, నువ్వెంత స్పెషలైజ్డ్ అయినా, నీవు అందరికీ తెలియజేయబడాలంటే, అందరికీ నీ గురించి తెలియాలి అంటే 2 శక్తులు పనిచేస్తాయండి. ఒకటేమో దురాత్మ శక్తి అండి, నిన్ను నాశనం చేయడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి నీ గురించి నలుగురికి తెలియజేస్తాడు. రెండవది దేవుని ఆత్మ, దేవుడు పరలోకము నిన్ను అందరికీ నీకున్న టాలెంట్, నీకున్న జ్ఞానం, నీకున్న తెలివి, ఇది అందరికీ తెలియజేయడానికి పరలోకము పనిచేస్తుంది. మీ పక్కలు చెప్పండి, నీ గురించి దేవుని రాజ్యము అందరికీ తెలియజేయడానికి ప్రయాసపడుతుంది. అలానే నీ గురించి అపవాది రాజ్యము కూడా అందరికీ తెలియజేయడానికి ప్రయాసపడుతుందండి. మొత్తానికి అందరికీ తెలియాలి నువ్వు. అది దేవుని రాజ్యం చేస్తుందా, అపవాది రాజ్యం చేస్తుంది తర్వాత. మొత్తానికి అయితే నువ్వు అందరికీ తెలియాలి. నీ గురించి అందరికీ తెలియజేయబడము అన్నటువంటిది ఈ భూమి మీద ఏర్పాటు చేయబడింది.